బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడుల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నిన్న టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి వ్యవహారంపై రగడ కొనసాగుతూ ఉండగానే ఇవాళ మరో టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. హుగ్లీ జిల్లా చెండితల పోలీస్ స్టేషన్ బయట జరిగిన టీఎంసీ బీజేపీ కార్యకర్తల గొడవలో కళ్యాణ్ బెనర్జీని కొట్టారు. ఆయన కార్యకర్తలతో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దాడి చేశారు. వెనుక నుంచి వచ్చిన రాయి తలకు తగలడంతో కళ్యాణ్ బెనర్జీ హఠాత్తుగా నేలపై పడిపోయారు. అటు నిన్న టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడిని మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. బెంగాల్లో బీజేపీ పాలనలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. నిన్న టీఎంసీ కార్యకర్తల్ని సోనార్పూర్లో పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై దాడి చేశారు. అంతేకాకుండా అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లు విసిరి ఆయన చొక్కాను చించేశారు. తలకు హెల్మెట్ లేకుంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అభిషేక్ బెనర్జీని సిబ్బంది మొదట కోల్కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. తర్వాత అక్కడి నుంచి బెల్వ్యూ హాస్పిటల్కు తరలించారు. మేనల్లుడిపై దాడి జరిగిన విషయం తెలియగానే మమతా బెనర్జీ బెల్వ్యూ హాస్పిటల్కు వెళ్లారు. అభిషేక్ను పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ అభిషేక్కు చికిత్స అందించవద్దంటూ డాక్టర్లపై ఆసుపత్రి యాజమాన్యంపైన బీజేపీ ఒత్తిడి తెస్తోందని మమత ఆరోపించారు. ఆసుపత్రి లోపల బెల్వ్యూ హాస్పిటల్ సీఈఓ మమతా బెనర్జీ గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియోలో మమతా బెనర్జీ ఆసుపత్రి సీఈఓకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. You forcefully took the incident. You never cheated. You should be accept for it. Everybody will remember. This arrogance. Don't go with us. Get to school of your care. You are running the hospital. Get to the doctor. Because BJP is in power. Tomorrow in their central government is not just them to protect you. For your health. You should be say that song. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, ఏంటి అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మమతా బెనర్జీ హాస్పిటల్ సీఈఓకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నటువంటి వీడియోకు సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. నిన్న ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన దాడి జరిగింది. ఈ రోజు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పైన దాడి జరిగింది. ఈ రోజు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా వెడితల పోలీస్ స్టేషన్ వెలుపల ఈ రోజు కళ్యాణ్ బెనర్జీ పైన దాడి జరిగింది. ఇటీవల అరెస్ట్ అయినటువంటి తన పార్టీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతి పత్రం ఇవ్వడానికి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ అయితే నెలకొంది. ఈ ఉద్రిక్తతను అదుపు చేయడానికి కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగారు. భద్రతా బలగాలు ఎంపీని ఆపి మాట్లాడుతున్న సమయంలో వెనక వైపు నుంచి ఒక రాయి హఠాత్తుగా
ఈ ఒక రాయి వచ్చి ఆయన తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన ఒకసారిగా కింద పడిపోయి గాయపడ్డారు. వినతి పత్రం ఇవ్వడానికి శాంతియుతంగా వెళ్తున్నటువంటి తమ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు అకారణంగా దాడికి పాల్పడ్డారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. మొత్తానికైతే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ తరహా హింసాత్మక ఘటనలు కొత్తేమీ కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దాడులు కొంత రాజకీయ కక్ష సాధింపులు నేపథ్యంలో జరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి ఆధిపత్య పోరాటం నడుస్తుందని చెప్పొచ్చు. ఒక పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం, దానికి నిరసనగా మరో పార్టీ వీధుల్లోకి రావటం అక్కడ నిరసనగా మారిందని చెప్పొచ్చు. ఈ యొక్క ఎన్నికల్లో ఏదైతే ఇటీవల ఈ ఘటన జరిగినటువంటి సమయంలో కేంద్ర బలగాలు ఎంపీని ఆపటం, అదే సమయంలో దాడి జరగడం కూడా గమనార్హంగా మనం చెప్పొచ్చు. బెంగాల్లో శాంతి భద్రతల నిర్వహణ విషయంలో రాష్ట్ర పోలీసులకి కేంద్ర బలగాలకు కూడా తరచు సమన్వయ లోపం కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్లుగా అభిషేక్ బెనర్జీ పైన జరిగిన దాడి జరగటం, ఆ తర్వాత మమతా బెనర్జీ తన మేనల్లుడు అయినటువంటి అభిషేక్ బెనర్జీకి సంబంధించి ఆయన పరామర్శించడానికి వెళ్ళినటువంటి సమయంలో బెల్వ్యూ ఆసుపత్రి సంబంధించినటువంటి అధికారుల పైన, యాజమాన్యం పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నాయి. ఆసుపత్రి లోపల బెల్వ్యూ సీఈఓ ప్రదీప్ టాండన్ తో మమతా బెనర్జీ గొడవ దిగినట్లు చెప్తున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. ఆ వీడియోలో ఆమె సీఈఓ పై తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా కూడా వీడియోలో వాయిస్తుంది. టాండన్, మీరు చాలా తప్పు చేస్తున్నారు, గతంలో మీకు మేము చాలా సహాయం చేసాం, వాటిని గుర్తుంచుకోండి, మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు, మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, మీకు సిగ్గుండాలి, మీ దురుసు ప్రవర్తన అందరూ గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, రేపు ఉండకపోవచ్చు, అప్పుడు మేము చేయాల్సినంత మేము చేస్తామని కూడా బెనర్జీ చెప్పటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, రేపు ఉండదు, అప్పుడు మేము చూసుకుంటామని మమతా బెనర్జీ చెప్పటం అన్నది బెంగాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి మనకు అర్థం పడుతోంది. ఏదైనా మమతా బెనర్జీ తర్వాత టీఎంసీలో అత్యంత కీలక నేత, ఆమె రాజకీయ వారసుడిగా భావించే అభిషేక్ బెనర్జీ పైన, అదేవిధంగా మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పై కూడా ఈ రోజు దాడి జరగటం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అసలు ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాల మధ్య ఉండాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పోటీని దెబ్బతీసి శాంతి భద్రతల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇటువంటి దాడులు జరగకుండా ఉండటమే మంచిది అన్నది కూడా రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇది రాబోయే రోజుల్లో ఇరు పార్టీల మధ్య ప్రతీకార రాజకీయాలకి మరిన్ని ఘర్షణలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది అన్నది బెంగాల్ నేతలు చెప్తున్నటువంటి మాట. రైట్ కృష్ణ, థ్యాంక్స్.